నడివేసవిలో అకాల వర్షాలు అన్నదాతలు ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతుల బాధలు వర్ణాతీతంగా మారాయి. సంగారెడ్డి జిల్లా ఆదోల్లో గురువారం తెల్లవారుజామున నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం ఐకేపీ సెంటర్లలో ఆరబెట్టిన వరిధాన్యం వరద కొట్టుకుపోయింది. సకాలంలో వడ్లు తూకం వేసి కొనుగోలు చేస్తే రైతులకు టార్పలిన్ కవర్లు అందజేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని రైతులు ఆందోళన చెబుతున్నారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులలో రైతులు ఆరబెట్టిన వడ్లు పూర్తిగా వర్షానికి తడిసి కాలువల్లో వడ్లు కొట్టుకుపోయాయి. చింతకుంట, రోడ్లపాడు, డాకూర్ ఇలా పలువురు గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పోయి అనుమతి అడిగాను వచ్చండి. వర్షం పోవాలి, అక్కడ వర్షం పోవాలి, నష్టపోతుంది. ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏమంటే కూలీల కొలత. వర్షాలు పడతాయని చెప్పి బొటాల సప్లై సరిగా లేదు. సెంటర్ని సరిగా ఎవరు పట్టించుకుంటలేడు. ఖాళీ లింగం సామాన్య రైతు వాడు కూడా రైతు మీద విడిచిపెట్టి ఒక అధికారి వచ్చింది లేదు, అధికారి చూసింది లేదు. ఇది కాంటలు అయ్యి 3 రోజులు అవుతున్నాయి. లారీలు 7 మంది రావంట. బాధలున్నట్టు నువ్వు ఎత్తుకోసుకున్నాడు ఎత్తుకొని అనుకుంటున్నాడు వాళ్ళు. వచ్చినవే మరి ఇంకా చూద్దాం. మరే అందరు మన వాళ్ళే దగ్గర